నీకు అసలు పొద్దున్న లేస్తే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు, తాపత్రయం కలగట్లేదు, వాక్యం వినాలనిపించట్లేదు, కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించట్లేదు అంటే అర్థం ఏంటి? నీ ప్రార్థన కానీ, నీ ఆరాధన కానీ, నీ వాక్యం కానీ, ఇవన్నీ నీ ఆత్మ నీ కోసం నువ్వు చేసుకునే ఎవడికన్నా ఉపకారమా? నువ్వు బైబిల్ చదివితే సంసోనుడు ఒకడు ఉన్నాడు, ఆత్మ వెళ్ళిపోయినట్టు తెలియదండి ఆ మనిషికి. సర్వ శరీరంలో సెన్సెస్ అనేది చచ్చిపోయినాయి కానీ నాలుగు మీద రుచి మొక్కలు మాత్రం సావలేదంట. ఇటు తిండి మండిపోను. నేను ఎవరిని ఏమంటలా నన్నే అన్నట్టుగా నీకు అనిపిస్తే కనుక సరి చేసుకోవడం, నేను చేసేది ఏమి లేదు. పుట్టుగుడ్డివాడిగా ఉన్న దైవజనుడు దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు పెద్ద మందిరం బోళ్ళు 100 మంది విశ్వాసులు ఉంటారు. మసక్కాదు అసలు లేవు, 2 కళ్ళు బొత్తిగా లేవు. ఎన్ని సంవత్సరాలన్నా బతుకులు మార్పు లేదు, నడిపింపు లేదు, ఎదుగు బతుకులు అటు తగలబడిన చూడు ఆడే ఇంకెవడాడు? అద్దంలో చూసుకున్నట్టుగా ముఖం కనపడతాను, చేసేది ఏమి లేదు. వెళ్ళి అర్జెంటుగా ఉపవాసాలు ఉంటావు నువ్వు. ప్రతి సంవత్సరం నన్ను పిలిచేవాడు, మంచి కూడికి నడిపించి ప్రసంగానికి మైక్ ఇచ్చి నా చేతికి మైక్ ఇవ్వగానే వెళ్ళిపోయేవాడు. ఆడు సరైన మారు మనసు పొందుడితే తినడం అని ఇంకా 50-10 కలుపుతాడు. పోనీ తిన్నాడు, పోనీ తిన్నాయి, నీ పిల్లడే కదరా తిన్నాయి. ఆ 100 రూపాయల గురించి నువ్వు సన్నిధి వదిలేసి, వాక్యం వదిలేసి, పరిచయం వదిలేసి, చేపల మార్కెట్ బహుమానం పొందేలాగా పరిగెత్తాలంటే ఏం చేయాలి? ఎలా పరిగెత్తాలి? కనుక ప్రియులారా, ఈ పరుగులా మీరు సాగాలంటే నీవైనా నేనైనా, నేను చెప్పేది ఆత్మ గురించే కదా. మన ఆత్మకు సంబంధించిన ఆకలి అంటే ఏంటి? వాక్యమేగా. నీకు అసలు పొద్దున్న లేస్తే వాక్యం చదువుకోవాలనిపించట్లేదు, తాపత్రయం కలగట్లేదు, వాక్యం వినాలనిపించట్లేదు, కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించట్లేదు అంటే అర్థం ఏంటి? రోగం వచ్చేసిందంటే నీకు. వైద్యమే చేయించుకుంటావో, కసరత్తులో చేస్తావో, ఉపవాసాలు ఉంటావో, పొద్దున్న లేచి తిప్పలు పడతావో, ఏదోటి చేయి. మా ఊర్లో ఒకడు ఆకలి తగ్గిందని మందులు పడితే 7,000 రూపాయలు అయింది. ఆకలి పుడతా కాడికి టానిక్లు అయితేనే, ఇంజక్షన్లు అయితేనే, ట్యాబ్లెట్లు అయితేనే 7,000 రూపాయలు అయిన తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎట్టుందరంటే, ఈరోజు దేవుడి దేవాల మీ దైవాల 2 ఇడ్లీలు తిన్నానండి బాబు అని చెప్పి అన్నాడు. నేను అన్నాను, 3,500 రూపాయలకు ఒక ఇడ్లీ తిన్నవాడు నువ్వేరా భూమి మీద? 2 ఇడ్లీ తింటాక ఎంత అయింది? 7,000 అయింది. ఎన్ని దేశాలు తిరిగినా ఎంత కాస్ట్ ఇడ్లీ తినలేదు. 2006లో మొట్టమొదటిసారి సింగపూర్ పోతే 26 రూపాయలకి ఇడ్లీ అంటే అప్పుడు జడిచిపోయి $1కి 2 ఇడ్లీ 56 రూపాయలు అన్నారు. వామ్మో, మనకి ఏ దేశం వెళ్ళినా సరే ముందు ఇంటూ మన డబ్బులు కొట్టేసుకోవడం అలవాటు కదా. ఏ బాబోయ్ 58 రూపాయలా అంటే 26 నాకొద్దు, అట్టయితే నాకు వద్దులే, ఒకటే ఇవ్వండి. అవలేలాగా 4 ఇడ్లీలు చిన్నప్పుడే తినేసినోడికి 1 ఇడ్లీ అడ్డు సరిపోద్ది. 1 ఇడ్లీ అనుకుంటే చాలదో, 58 రూపాయలు అనుకుంటే సరిపోద్ది, చాలు. నేనేమంటున్నానంటే దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం తెలిసిపోద్ది. మనకు ఆకలి లేదుగా. పొద్దున్న లేతే వాక్యం చదవాలనో, ఒక పరిశుద్ధుని ఉపదేశం వినాలనో, ఒక అభిషేక వర్తమానం వినాలనో, వాక్యమునకు సరైన వ్యాఖ్యానం చేయబడ్డ ఆహారాన్ని ఆరగించాలనో నీకు అసలు తాపత్రయమే లేదుగా. నేను దేవుడి వాక్యాలు విన్నావు, సూపరు. నువ్వు బైబిల్ చదువుకోవచ్చాలు, దానికి మించింది లేదు. బైబిల్ వాక్యం చదువుకుండగా దేవునితో మాట్లాడుతున్నాడా? ఆత్మస్వరము వినే చెవినికి వచ్చిందా? తిరగలేదు. నీ శరీరం ఎలాంటిదో నీ ఆత్మ లాంటిదే కదా. దానికి ఆకలి ఉంటుంది, దప్పిక ఉంటుంది, విశ్రాంతి కావాలి. నువ్వు ఏసీ గదిలోకి వెళ్తే ప్రాణం ప్రశాంతంగా ఉంటుంది. మరి నీకు ఎక్కడ వస్తుంది ఆ విశ్రాంతి? దేవుని సన్నిధిలోనే ఉంటుంది. మరి అన్ని జనులు శరీర విషయములందు విచారిస్తున్నారు, మనం ఆత్మ సంబంధులు అని చాలా గొప్పగా డబ్బా కొట్టుకుంటాం. కానీ ఎవడి కాడికి కితకితలు పెట్టుకున్నట్టే. నీ ఆత్మ విషయంలో నువ్వు ఎంత శ్రద్ధ తీసుకున్నావు చెప్పు వసపెట్టి. నీ ప్రార్థన కానీ, నీ ఆరాధన కానీ, నీ వాక్యం కానీ, ఇవన్నీ నీ ఆత్మ నీ కోసం నువ్వు చేసుకునే ఎవడికన్నా ఉపకారమా? నువ్వు బైబిల్ చదివితే. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కనీసం ఆరోగ్యం ఉండాలండి. రెండవ సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో మెఫీబోషెతును మోసుకెళ్ళి దారిలో పడిపోయినటువంటి యోనాతాను దాసురాలు, ఆవిడికి మంచి మనస్సాక్షి, మంచి మనసు ఉంది. పిల్లాన్ని కాపాడి ఎలాగైనా శత్రువుల చేతిలో పడకుండా సంరక్షించుకోవాలి, ఒడ్డుకు చేర్చాలి.
అనే మంచి మనసు ఉంది. తగిన శక్తి లేకపోవడం చేత, తగిన వేగం లేకపోవడం చేత, తగిన బలం లేకపోవడం చేత, ఎలాంటి దురుద్దేశాలు కుట్రపూరిత మనసులు లేకపోయినా ఆ పిల్లోడు కుంటోడైపోయే కారణం అవతలొడ్డుకు చేరకపోవడానికి కారణమైంది. ఒకడు జీవితకాలం అంతా వైకల్యంతోనే బతకడానికి కారణం ఆమె దుష్టబుద్ధి, క్రూర స్వభావం, కుట్రబుద్ధి ఏం కాదుగా. 100% మంచి మనస్సాక్షితో ఆ పిల్లోని కాపాడడానికి చేసిన ప్రయత్నం బలం సరిపోక ఓపిక లేక జీవితం అంటే అయిపోయింది. నేను అందుకే అన్నాను, మనకి ఏముండాలి కనుక దేవుని బిడ్డలారా, మనము బహుమానం పొంది అంతగా పరిగెత్తాలంటే మనకు ఆరోగ్యం ఉండాలి. అగ్ని రథాల్లో గుర్రాల్లో కొనిపోబడుతున్న ఏలియాను చూస్తే శిష్యుడు కుమారుడిగా ఎంచబడి ఎలీషా వేసిన కేకలు గుర్తున్నాయా? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథము నీవే, రౌతు నీవే. ఆయన రథంలో వెళ్ళటం పాయింట్ కాదు, అసలు నువ్వే రథం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే పిల్లకాయ కాడ అయితే సండే స్కూల్ రేంజ్ అయితే బెల్లె అగ్గిరథ వెళ్ళిపోతున్నాడు అంటాడు. ఈయన రేంజ్ అది కాదు కదా, ప్రత్యక్షతని స్థాయి. ఎలీషాను గురించి మొన్న మధ్య ఒక సందేశంలో సవిస్తరంగా మాట్లాడే కృప దేవుడు ఇచ్చాడు. అతడు ఒక సాధారణ విశ్వాసి స్థాయిలో ఉండి సేవ నడిపింపును సమస్తమును అర్థం చేసుకోగలిగిన ఆధ్యాత్మిక స్థితి కలిగిన వాడు. దుప్పటి తీసుకొచ్చి మీదేసి ఎత్తే ఏంటి సార్ దుప్పటేసి అడుగుతాడు ఎవడైనా. ఉతుకురమ్మంటారు అంటాడు, గిఫ్ట్ ఇచ్చారు కూడా మడతటి పేరు పెట్టుకుంటాడు. కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోయినా, అంతకుముందు ఎప్పుడు ఆయన దగ్గర శిష్యరేషన్ చేయకపోయినా, తన వ్యవసాయం తను చేసుకుంటూ పొలంలో పని చేసుకునే వాడైనా సరే ఎంత సునిశ్చితమైన పరిశీలన ఉంది తెలుసా? ఒక అభిషక్తుడు, ఆత్మపూర్ణుడు, దైవజనుడు వచ్చి దుప్పటి తన మీద వేస్తే అది సేవ పిలుపు, సేవకు రమ్మంటున్నట్టే అని అర్థమైపోయినటువంటి స్థాయి వ్యక్తికి ఉంది. ఆల్రెడీ సేవలో ఉండి, పరిచర్లో ఉండి, ప్రసంగాలు చేస్తూ వేదికలు ఎక్కేవాడికే సోయి లేకుండా బతికితేట. సంసోనుడు ఒకడు ఉన్నాడు, ఆత్మ వెళ్ళిపోయినట్టు తెలియదండి ఆ మనిషికి. అంత కఠినమైన భాష వాడకూడదు, కానీ ఎవరికైనా అర్థమైపోవడానికి చెప్తున్నాడు. తోలుమందం వ్యవహారం. He was not so sensitive to the Holy Spirit, God, so that he may understand what's happening in the Spirit. మంచి మనిషికి ఒక మాట, గొడ్డుకైతే దెబ్బ, అదే ఏనుకైతే అంకుశం కావాలి. దెబ్బ కూడా చాలతో కర్రబెట్టి కొట్టి దానికి అసలు ఏగాలినట్టు ఉండదు, అంత దళసరి ఉంటుంది చర్మం. ఇక పంది గురించి మనకు పెద్ద అవగాహన లేదు. మనది ఏ రకం అసలు నాటుకోవాలి, ఒక మాట ఫీల్ అవ్వాలిగా. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి గంటకోసారి ఎండ సగం నా మీదే ఉంటుంది, వేడి తగులుతుంది, ఫీల్ అవుతున్నాగా. ఇన్ని టెంట్లు వేసినా, ఇన్ని ఏర్పాట్లు చేసినా కాలుతూనే ఉంది ఎండ. చర్మంలో స్పర్శ అనేది ఇంకా బతికుంటే తెలుస్తుంది, గాలి వస్తే తెలుసుద్ది, ఎండ వస్తే తెలుసుద్ది. మరి మనకేం తెలుస్తలేదంటే మరి అంత తోలుమందం అయితే ఎట్ట బతుకుతాం? సర్వశరీరంలో సెన్సెస్ అనేది చచ్చిపోయినాయి, కానీ నాలుగు మీద రుచి మొక్కలు మాత్రం సావలేదంట. ఇటు తిండి మండిపోను, ఒక రవ్వ ఉప్పు దగ్గర ఒప్పుకోడు. ఏయ్ సప్పకొంద పెడా, దేవుని ఆత్మ వెళ్ళిపోయింది కదా, నా సోయలేదు. వాక్యం నిన్నే రేవెట్టేసింది కదా, నాకు గుచ్చుకోలేదు. మొత్తం అంత మందమే, 4 ఒకటే పర్ఫెక్టు. నేను ఎవరిని ఏమంటలా, నన్నే అన్నట్టుగా నీకు అనిపిస్తే కనుక సరి చేసుకోవడం, నేను చేసేది ఏమి లేదు. మంచి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఎంత సైలెన్స్గా ఉన్నారు ఏంటి, నాకు అర్థం అవుతలేదు అసలు. చెప్పండి గట్టిగా అందరూ హల్లెలూయా. చురుకుదనం ఉండాలా వద్దా చెప్పండి, అవునంటే ఆరోగ్యం ఉండాలా వద్దా? ఏదో ఒక వైకల్యంతో ఉంటే శరీరంలో వైకల్యం అసలు లెక్కే లేదు. పుట్టుగుడ్డివాడిగా ఉన్న దైవజనుడు దాదాపు 80 సంవత్సరాల వయసు వచ్చే వరకు బతికి కాకినాడలో బ్రహ్మాండమైన సేవ చేసి చచ్చిపోయాడు. పెద్ద మందిరం, బోళ్ళు 100 మంది విశ్వాసులు ఉంటారు. మసక్కాదు అసలు లేవు, 2 కళ్ళు బొత్తిగా లేవు. గుడ్డోడిగా పుట్టి, గుడ్డోడిగా పెరిగి, గుడ్డోడిగా రక్షించబడి సేవకుడై 100లాది మందిని సంపాదించి శిష్యులను తయారు చేసి సంఘాలు అప్పగించి వెళ్ళిపోయాడు. వైకల్యం ఒక లెక్కే కాదు శరీరానికి ఉంటే. నువ్వు సకలాంగుడు అయిన ఆత్మలో వైకల్యం ఉంటే వేస్టేగా. ఆత్మలో కథలు లేనివాడు అయితే, పరుగులు ఎత్తలేనివాడు అయితే, చురుకుదనం లేనివాడివైతే,
ఏలివలే స్థూలకాయుడివై ఓ చోట మందసానికి బలిపీయడానికి మధ్య పరిగెత్తలేక ఓ చోట చచ్చుబడిపోయినట్టుగా ఉంటే ఏం ప్రయోజనం? ప్రజల పాపాలకి ప్రాయశ్చిత్తము చేయలేవు, పాపాలు చేస్తున్న పాపిష్టి కుమారులను అడ్డుకోను లేవు. రాశాడుగా మాట కూడా 3:9 ఏమని? తన కుమారులు తమ్మును తాము భ్రష్టులుగా చేసుకొనుచున్నారని ఎరిగి వారికి అడ్డుపడనందున ఆ ఇంటి మీదకి నిత్యమైన శాపం. అడ్డుపడగలిగే స్థితి లేదు, ఇక పోయింది, చేదాటిపోయింది వ్యవహారం. బహుమానము పొందినట్టుగా పరిగెత్తాలంటే ఒక దైవ సేవకుడికి సేవకురాలికి ఉండాల్సిందని తెలుసా? ఆత్మ సంబంధంగా మంచి ఆరోగ్యం ఉండాలి, వైకల్యం లేనివాడు ఉండాలి, సకలాంగుడై ఉండాలి, పరిగెత్తగలిగిన వాడు ఉండాలి, కథ చురుకుదనం ఉండాలి. ముద్దుగల కూర్చునేవాడు రకం పనిచేయడు. వాళ్ళు 35 సంవత్సరాల నుంచి ఉన్నాడు కోనేరు దగ్గర. ఉపకారం ఏముంది? ఆడి కళ్ళ ముందు ఎన్ని వేల మంది బాగుపడరు, వాడు అందరికీ సాక్ష్యం చెప్తాడు. బోల్డ్ మంది రోగులు వస్తున్నారు, ఇక్కడ బాగుపడుతున్నారు. మరి నీ సంగతి ఏంటంటే మరి దేవుని చిత్తం అంటున్నాడు. దేవుని చిత్తం కాదు, యేసుప్రభు అన్నాడు అసలు నీకు బాగుపడాలని అడిగాడు. కొంచెం గుచ్చుకుని లాంటి ప్రశ్న, కఠినమైన ప్రశ్న యేసుప్రభుని ఎవరిని అడుగుతాడా? పచ్చి భయంకర పాపిష్టి మనిషి వస్తే నేను ఎందుకంటే చేసావంటే ఏం చెప్పుద్ది జవాబు? ఏమల్లా, ఇక మీద చేయకి బిడ్డ మంచిగా బతుకు అన్నాడు. అసలు ఎవరు నన్ను ఇబ్బంది పెట్టే ప్రశ్నలు అడగడు, కానీ నేను అడిగాడు అరే అసలు నీకు బాగుపడాలన్నా, ఇక్కడికి ఎందుకు వచ్చామండి? బాగుపడతాక వచ్చాంగా అంటే కుదరదు. నీకు ఆ కసి, ఆ తాపత్రయం, ఆరాటం లేదురా, సెటిల్ అయిపోయావు. నా బతికింతే, ఇక్కడ బాగానే ఉంది. పేషెంట్ అయితే ఎందుకని వచ్చే పేషెంట్ మీద పోయే పేషెంట్ మీద పెత్తనం చేసుకుంటే పోస్ట్ బాగానే ఉంది. వచ్చాడు ఏ ఊరినిది, ఎక్కడి నుంచి వచ్చావు జబ్బే అంటే వెనకాల నుంచో ఆ లైన్లోకి వెళ్ళా. నువ్వెవడు రా 38 years ఇక్కడ ఆ ఒక్క పాయింట్ మీద మెయింటైన్ చేస్తున్నాడు కోనేట్లో. దీనికి బాగానే అలవాటు అయిపోయాడు, ఆరోగ్యం లేకపోయింది కానీ పెత్తనానికి నేర్చుకోమని. అసలు నీకు బాగుపడాలని ఉందా అంటే అని అంటాడు. ఉంది ప్రభు, కానీ నాకు ఎవరు లేను, కారణాలు చెప్పకరా. నువ్వు ఆ ఒడ్డు మీద పడి సెంటీమీటర్ జరిగిన 38 సంవత్సరాలు ఎప్పుడూ అందులో పడుతురా నువ్వు. అడిగే ఇంట్రెస్ట్, ఆ కసి, ఆరాటం ఉన్న రకమైతే ఎవడు తన్నినా ఆడే దొల్లుకుంటూ వచ్చినా ఒడ్డు మీద ఉంటాడు, దోత రాగానే టక్కని చెయ్యట్టి పని అయిపోను. సమస్య లేదు. ఈ రకానికి అలవాటు అయిపోయాడు. యేసుప్రభు ఎప్పుడైతే గమనించాడు అంటాడు, నాన్న అసలు నీకు బాగుపడాలని ఉందా? ఒకవేళ ఉంటే కూడా ప్రభు దోత రావాలను, నీళ్లు కదపవలను, మొదట దిగవలను, అసలు యాక్చువల్ ప్రాసెస్ అయ్యారు, కానీ నిన్ను తప్పింతకి ఈ సిస్టమ్ అంతా మార్చేతను నువ్వు లేచి వెళ్ళిపోరా అన్నాడు. ఎందుకని? వీడి వల్ల కొత్త వాళ్ళు వస్తలేదు అక్కడికి. ఈ మండపంలో మహిమ లేదనుకుంటా, అసలు ఎవడు బాగుపడతాడు, బాగుపడితే 38 ఏళ్ళు పడ్డాడు, ఎందుకు బాగుపడ్డావు అని వేరే చోట్ల చూసుకుంటున్నారు. దారానికి నిమ్మకాయకి పోతున్నారు జనం. ఇటు కాదని చెప్పి నువ్వు వెళ్ళిపోరు ఇక్కడి నుంచి అర్జెంటుగా అన్నాడు. ఏమనుకో బాకండి, ఎందుకంటే ఎవడో ఎన్ని సంవత్సరాలన్నా బతుకులో మార్పు లేదు, సేవలో మార్పు లేదు, ఉపదేశం లేదు, నడిపింపు లేదు, ఎదుగు బతుకు లేదు. అటు తగలబడిన చూడు ఆడే ఇంకెవడాడు? అద్దంలో చూసుకున్నట్టుగా ముఖం కనపడుతుంది, చేసేది ఏమి లేదు. వెళ్ళి అర్జెంటుగా ఉపవాసాలు ఉంటావు నువ్వు. దేవుని వాక్యాన్ని అంగీకరించే సాత్వికమైన మనసు ఉంటే స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. బహుమానము పొందినట్లుగా పరిగెత్తాలంటే నేను ఆరోగ్యం ఉండాలి, ఏ వైకల్యం ఉండకూడదు అన్నాను. రైటా తప్ప? ఎంత కష్టపడి బలవంతంగా ఒప్పుకుంటున్నారు భక్తులు చెప్పండి. వెనక్కి లోతు భార్య వ్యభిచార మనసు కలిగిన మనిషా? విగ్రహారాధనలో ఉండేదా? ఏదైనా గుర్తుకొచ్చిందో, ఆశ కలిగిందో, ఎవడన్నా పిలిచాడో ఏం తెలియదు మనకి. వెనక చూసింది కథం. మీరు వల్ల కొంత క్యాష్ పెట్టింది అనుకో, ఒక క్షణం వెళ్ళి తెచ్చేతాను అనుకుంది. సుధమ మీద మనసేం కాదు, నా కష్టాలు చేద్దాం తెచ్చుకుందాం అనుకుంది. ఏమనుకుందో పాపం. వెనక్కి చూస్తేనే అంత డేంజర్ అయితే వెనక్కి వెళ్ళిపోయినోడు సంగతి ఎట్లా ఉంటుంది? నాకటి మీద చేయి పెట్టినోడు వెనక్కి తట్టు చూస్తే అసలు రాజ్యానికే పాత్రుడు కాదు, ఇక్కడికి అది ఎంట్రెన్స్ ఏమో ఉంటుందంట. అడిగి వెనక్కి చూసినందుకే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక నియమం ఏంటి చెప్పండి? వెనక్కి చూడకూడదు. మరి రెండో నియమం ఏంటి? యేసు వైపే చూస్తూ అనండి గట్టిగా.
దానికి మధ్యలో ఇంకోటి ఉంది, హెబ్రీ పత్రిక 12:1. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వల్ల మనల్ని ఆవరించి ఉన్నందున మనమును అది ప్రతి భారము సులువుగా చుక్కులు పెట్టు పాపాలని వీడిచి అనండి. నెత్తి మీద అన్నీ వేసేసుకోకు, నేను చెప్పేది అది. హల్లెలూయా. ప్రతి భారం ముందు పాస్టర్ గారులు చెప్తున్నాను, పాస్టర్ అమ్మలకి, పాస్టర్ గారులకి, సంఘ బిడ్డలలో, సహకారులలో, విశ్వాసులలో, పరిచారకులలో సామర్థ్యము కలిగిన బిడ్డలను చూసి పరిచర్యలు అప్పగించండి, పనులు అప్పగించండి. మీరు వారిని గమనించుకోండి. ముఖ్యంగా ఆర్థిక శాఖ గురించి మాట్లాడతాను. యానంలో పాస్టర్ గారు ఉండేవాడు, ప్రతి సంవత్సరం నన్ను పిలిచేవాడు. మంచి కూడికి నడిపించి ప్రసంగానికి మైక్ ఇచ్చి నా చేతికి మైక్ ఇవ్వగానే వెళ్ళిపోయేవాడు. మైక్ ఇస్తే పాపకి వెళ్ళిపోవడమే. మళ్ళీ అందుకునేవాడు లాస్ట్ టైంలోకి వచ్చి. 1-2 సార్లు చూసా, ఇక మనకి పడదు కదా, పెద్ద వయసే. పాస్టర్ గారు ప్రతిసారి నా చేతికి మైక్ ఇచ్చి వెళ్ళిపోతున్నారు, మళ్ళీ ముగింపులు వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు మీరు అడిగాను. అయ్యి బాబు నేను ఎక్కడికి వెళ్ళిపోతాను, వెళ్తున్నావు కదా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అన్నాను. అప్పుడు చెప్పాడు, చేపలు కొంటాకి వెళ్తున్నాడంట. అదేంటంటే మరి ఆ టయానికి వస్తాయి బాబు, మంచి చేపలు దొరుకుతాయి అన్నాడు. దైవజనులకి చాలామంది సేవకులు, కనీసం 50-60 మంది పాస్టర్లు ఉంటారు. మంచిది, రోజుకు ఒక వెరైటీ పెట్టాలన్న తాపత్రయం. వెళ్తున్నాడు, తెస్తున్నాడు, అన్నీ క్లీన్ చేయించుకొచ్చి వాళ్ళకి అప్పగించి అప్పుడు వస్తాడు. ఎవరు నన్ను పంపొచ్చు కదండి పాస్టర్ గారు, మీరు వెళ్ళటం ఎందుకండి అన్నాను. తిన్నగా చేయరండి బాబు అన్నాడు. పోనీ 2 సార్లు ఛాన్స్ ఇస్తే కదా, పోనీ ఒకసారి ఫెయిల్ అయినా ఇంకోసారి మంచిగా చేస్తారు. నమ్మకస్తులు కాదు, డబ్బులు నొక్కేస్తారు. అసలు టెన్షన్ అది. నేను అన్నాను ఇవాళ 8,000 రూపాయల చేపలు కొన్నా ఉన్నాను. 2,000 అన్నాడు. 2,000 రూపాయల చేపలు అడు తినేది ఎంత తింటాడు? 2,000 రూపాయల చేపల్లో 5,000 తింటాడా? పోనీ 500 తింటాడా? అవ్వదుగా. తినేరా నీ కొరికే కదరా, తిన్నాయి. అడు 100 ఆడు సరైన మారు మంచి పొందితే తినడు, అని ఇంకా 50-10 కలుపుతాడు. పోనీ తిన్నాడా? పోనీ తిన్నాయి, నీ పిల్లడే కదరా, తిన్నాయి. ఆ 100 రూపాయల గురించి నువ్వు సన్నిధి వదిలేసి, వాక్యం వదిలేసి, పరిచయం వదిలేసి, చేపల మార్కెట్లో తిరిగేసి అన్నీ శుభ్రం చేయించుకొని కౌసు వాసన వేసుకొని చర్చిలోకి వచ్చేస్తాను పొలమని అంటే నమ్మకస్తులు కాదు కదా అని. నువ్వు ఇంత చేసి నువ్వు సర్వనాశనం అయిపోయి సన్నిధిని కోల్పోయి 100 రూపాయలు కాపాడావు. అనేవాడు మతిమరు భర్త అంటే 5 అంతస్తుల కింద దిగాడంట. వాచి మర్చిపోయాడు, కలజోడు మర్చిపోయాడు, పెన్ను మర్చిపోయాడు, అన్నీ మర్చిపోయాడు కింద. అమ్మాయి అంటే వాచి చేసింది, ముక్కలు అయిపోయింది. పెన్ను వేసింది ఇరిగిపోయింది, కలజోడు ఇరిగిపోయింది, లాస్ట్లో ఇది మిరిగింది. ఉండమ్మా నేను వచ్చి తీసుకుంటాను. ఇక పగిలిపోయాన్ని అయిపోయినాయి కదరా. 5 అంతస్తులు ఎక్కడి తెచ్చుకుంటాకి. అదేమైంది? దేవుని సన్నిధి, ప్రార్థన, నడిపి, అభిషేకం అన్నీ పోయినాయి. 100 రూపాయలే మిగిలినాయి అడిగిది. ఏమన్నా మీకు బోధపడింది అంటారా? అటు చేయవాకండి, నేను చెప్పేది అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ప్రతి భారం అన్నీ మేదేసుకుంటాడు. వంకాయలు కీడే, మిరపకాయలు కీడే. దైవజనులు పరిచయం చేయాలి, వేదిక మీద ఉండాలి, ఆత్మ నడిపించుకోవాలి కూటం. ఒకవేళ నడిపింపే వరకైనా అప్పగించిన నువ్వు దగ్గరుండి చూసుకోవాలన్నీ. పరిచర్య కన్నా, సన్నిధి కన్నా, మందిరం కన్నా, ప్రార్థన కన్నా ముఖ్యమైనది ఏం కాదు. అయ్యని అప్పగించేవాడు కానీ ఇది అప్పగించేస్తాడు. వాక్యం ఒకడికి, ప్రార్థన ఒకడికి, అన్ని అయ్యి మట్టుకు అప్పగించాడు. ఎందుకంటే నీకు మాలు. మీకు అర్థమవుతుందా? ఎన్ని నెత్తి మీద కొంతమంది ఉంటారు. ఆ ఊర్లో ఎంఆర్ ఆఫీస్ ఎవరికి పని ఉన్నా ఈడే, ఆర్డీఓ ఆఫీస్ ఎవరికి పని ఉన్నా ఈడే, సచివాలయ కాడ పని ఉంటే ఈడే, అన్నీ హాస్పిటల్ కాడ పని ఉంటే ఈడే. నేను ఎవరికైనా కష్టం వస్తే సహాయం చేయొద్దు అంటున్నానా? పరిచర్య మనిషి సహాయమే చేయకుండా కూర్చోవనుకుంది. పేతురు గారిని చూస్తే ఆ పిల్ల ఏమని తెలుసా? మేము ఎప్పుడు ఎంఆర్ ఆఫీస్ కొంటాను, నువ్వు కదా అనలా, యేసుతో కూడా ఉన్న వ్యక్తి కదా నువ్వు. నీ గుర్తింపు అండి దరిద్రం. 14 ఆర్డీఓ ఆఫీస్ కాడ పెడతాడు, రిజిస్ట్రేషన్ ఆఫీస్ కాడ 2 రూపాయలు పెన్ పెట్టుకుని తిరుగుతాడు, అందరికి రాసి పెడతా కీడు.
దేవుని వాక్యముని నాలుకనే కలముతో ప్రజల హృదయాల మీద రాయాలి. నీ పని ఏంటి? ఏమో ఏడ తిరుగుతున్నావు నువ్వు? వెళ్ళి ఆరోగ్యశ్రీ పథకం కూడా కూర్చున్నాడు, అందరికీ అప్లికేషన్ ఫిల్ చేస్తాకి. వాళ్ళు దండాల మీద దండాలు పెడుతున్నారు, ఇది పొంగిపోతున్నాడు. ఇక సేవ నాశనం అయిపోయింది. ఆదివారం వచ్చేప్పటికి బలిపేట మారిపోయి ఉంటుంది. అప్పటికప్పుడు లేచి పోగేద్దాం ట్రై చేస్తాడు, అది అంటుకోదు. అది అహరోన్ అయితే ఏం చేశాడు? ఒక 5 నిమిషాల ముందు SMS పెట్టాడు మోసే. సడన్గా రాయ్ నీ సువర్ణ దుప్పటిలో బలిపెట్టి నింపలేసుకొని రా అంటే ఇప్పటికెప్పుడు చెప్తాను కుదరదే, ముందు రాత్రి SMS పెట్టదు అన్నాడా? బలిపీఠం ఆరిపోయింది కదా, రెడీగా మండుతుంది కనుక టక్మన్ నన్ను నిప్పులేసుకొని పరిగెత్తుకు వచ్చాడు. తెగులు నాపేశాడు, మరణం నాపేశాడు, ప్రజలు బతికించాడు. రెడీ ఉండొద్దు మనం. ప్రతి భారాన్ని అందులోనే ఇంకో నియమం ఉంది, సులువుగా చిక్కులు పెట్టే పనికి మాలి మాటలు. ఇదంతా బాగానే ఉంటుంది నోరు. సురేష్ అయ్య గారు అన్నారు, ఒక భక్తుడు, పేరు చెప్పకూడదులే, మాతో పాటు ఉన్నాడు రామగుండంలో. సరే మా సభలకు కూడా వచ్చాడు. తెగ పోగుతున్నాడు. చూశాడు అది లేచి వెళ్ళిపోయాక అన్నాడు, ఆయనకి నోరు మారు మనసు పొందలేదు అన్నాడు. ఒళ్ళంతా మారు మనసు వచ్చిందంట, ఆడికి నోరు మారు మనసు పొందలేదంట. జనాలు వచ్చి రమ్ములు కొనుక్కెళ్ళి వాళ్ళం సుమారు దండయాత్ర తిరిగితే ఒక్క సీజన్కి అయిపోయిందంటే ఏసు రక్తం వేసి మళ్ళీ తేవటమే. ఇప్పుడులాగా నా తిరుబాటు గారు కట్టిన స్టేజీలు ఫ్లడ్లు అవుతులా కాదుగా, సుమారు దండయాత్రలే. దండయాత్రలో కొట్టి ఈ ముక్కేలాగా చర్మం లేచిపోయి రక్తం వచ్చి ఇది డ్రమ్ముకు అంటుకుపోతుంది. ఆ తిమ్మిరి రక్తం వచ్చేసి చర్మాలు ఊడిపోయిందని నాకు తెలియట్లేదు. చూసారా రక్తం రా అంటే అప్పుడు చూసుకున్నాను. అప్పుడు దాకా సోయి కూడా లేదు, అన్ని గంటలు కొట్టేవాళ్ళం. అంత సుఖం వచ్చేసింది భక్తి ఒకడికి. మా చర్చి పేడ అలికిన చర్చి, వాటిలో కార్పెట్లు వేస్తే ఎవ్రీ సెకండ్ సాటర్డే నాకు మా అన్నయ్యకి డ్యూటీ అని తెలిసిన శుక్రవారం రాత్రి ఈ కార్పెట్లన్నీ నానబెట్టేసేవాళ్ళం సోడా వేసేసి నీళ్ళలో. శనివారం తెల్లవారుజామున వెళ్ళిపోయి తెల్లవారు అందరూ బయటకు వచ్చేలోపు ఇన్ని చర్చికి సరిపడే కార్పెట్లు ఉతికేసేవాళ్ళం. ఉతికేసి ఆరేసి స్నానాలు చేస్తే ఫుల్గా ఒళ్ళు నొప్పులతో జ్వరం వచ్చేసింది. ఇది 7వ తరగతి 8వ తరగతి 10వ తరగతి లోపు పనులు ఇవన్నీ. ప్రతి సెకండ్ సాటర్డే మా ఇద్దరికి జ్వరమే, అన్నయ్యకి నాకు. ఫుల్ ఫీవర్ వచ్చేసేది. మనకేం తెలుసు, ఖర్చు పుచ్చుకునే అవసరం లేని వాళ్ళం. ఇంటి జనం, పనులు, గొడవ, గోత్రం, ఈ దేవుడి పని మనం చేయాలని కదా. ఒళ్ళు నలిగిపోయి జ్వరం వచ్చేస్తే మమ్మీ ఎలాగ మా ఇద్దరు కొబ్బరి రాసి ప్రార్థన చేస్తాను, నాన్న ఏం కాదు తగ్గిపోతుంది, దేవుడు ఆశీర్స్తాను, నాన్న దేవుడు ఆశీర్స్తాడు, ఏం కాదురా. అట్లా ప్రార్థన చేసి కొబ్బరి రాసి బాధపడి మూలిగి పడుకునే వాళ్ళం. మెలుగు వచ్చేప్పుడు జ్వరం తగ్గిపోయింది, మంచి అన్నం పెట్టి తినేసి మళ్ళీ పరిచయకి రెడీ. అంతే రెడీమేడ్ ఉప్మా పాస్టర్లు అయిపోరు కదా ఇప్పుడు. అందరూ 5 రూపాయల ప్యాకెట్ కొనుక్కొచ్చి వేడి నీళ్ళు పోతే ఉప్మా అయిపోతుంది. తాలింపేతం లేదు, రవ్వగొలుతం లేదు, నీళ్ళు ఏమీ లేదు, 5 రూపాయల ప్యాకెట్. దేవుడి స్తోత్రం, మీ అందరికి వందనాలు. సులువుగా చిక్కులు పెట్టి పాపాలు, ఆ మాట, ఆడావుడి, ఆ తిండి, ఆ టీవీ, ఆ ఫోను, ఆ దరిద్రం వదిలించుకో. లాస్ట్ యేసు వైపు చూడు అనండి, చెప్పాలి. ఒకటి అది ఆరోగ్యం ఉండాలి, వైకల్యం ఉండకూడదు, చురుకుదనం ఉండాలి. రెండో స్తోత్రం. 3, 4 ఏంటా నియమాలు? వెనుకున్నవి మర్చిపోవాలి, అసలు ఆ గొడవ ఉండకూడదు ఇంకా. ఆమేన్. నెక్స్ట్ ప్రతి భారాన్ని, నెక్స్ట్ సులువుగా చిక్కులు పెట్టి పాపాలని, అప్పుడు లాస్ట్ 7వది యేసు వైపు. ఖచ్చితంగా బహుమానం దొరుకుద్ది మనకి. హల్లెలూయా. మీలో పరిగెత్తు ప్రతివాడు ఈ 7 అంశాలను మనసులో పెట్టుకోవాలి, సాధన చేయాలి, పరిగెత్తాలి, బహుమానం పొందాలి. దేవుడు ఆ విధంగా మనందరినీ సిద్ధపరచునుగాక.